భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు పలువురు మావోయిస్టు దళ సభ్యులు. మావోయిస్టు పార్టీ వివిధ క్యాడర్లకు చెందిన 19 మంది మావోయిస్టు దళ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయుధాలు, అజ్ఞాతాన్ని వీడాలని పిలుపు ఇచ్చారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని తెలిపారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు పలువురు మావోయిస్టు దళ సభ్యులు. మావోయిస్టు పార్టీ వివిధ క్యాడర్లకు చెందిన 19 మంది మావోయిస్టు దళ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయుధాలు, అజ్ఞాతాన్ని వీడాలని పిలుపు ఇచ్చారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని తెలిపారు పోలీసులు. ఆ కార్యక్రమానికి మంచి స్పందన లభించి వీళ్ళందరూ కూడా మన బీజాపూర్ సుక్మా జిల్లాలో బార్డర్ విలేజెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అవ్వడం జరిగింది. ఇందులో ఈరోజు సరెండర్ అయిన క్యాడర్లో ఇంపార్టెంట్ క్యాడర్స్ డివిసిఎం ర్యాంక్ క్యాడర్. అతని పేరు వచ్చేసి నారోటి మనీష్ అలియాస్ లోకేష్. ఇతను సౌత్ బస్తర్ డివిజన్ కమిటీలో పనిచేస్తున్నారు. అంతకుముందు సెకండ్ సిఆర్సీలో కూడా పనిచేయడం జరిగింది. అదే కాకుండా ఇద్దరు ఏసీఎం ర్యాంక్ క్యాడర్స్ ఉన్నారు. ఈచ్ వ్యక్తి పైన 4 lakhs రివార్డ్ ఉంది. ఒకరి పేరు వచ్చేసి మడవి నంద, పామేడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నివాసం ఉంటారు వీళ్ళు. ఇతను ప్రీవియస్గా కూడా సీసీఎం మెంబర్స్, సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇంపార్టెంట్ లీడర్స్ వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ గార్డ్గా పనిచేయడం జరిగింది. ఆల్మోస్ట్ లైక్ 8 to 9 years పార్టీలో పనిచేయడం జరిగింది. మన ముందుకు వచ్చి ఈరోజు సరెండర్ అయ్యారు. అంతేకాకుండా ఇంకొక ఏసీఎం ర్యాంక్ క్యాడర్ మడవి హండ. ఇతను బెటాలియన్లో ఫస్ట్ కంపెనీలో ఒక సెక్షన్కి కమాండర్గా బాధ్యతలు నిర్వహించి ఈరోజు మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. సో దీని అంతటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న జిల్లా పోలీస్ అధికారులు, ఎస్హెచ్ఓస్, కానిస్టేబుల్ ర్యాంక్ నుంచి కూడా డిఎస్పీస్, ఏఎస్పీస్, అదేవిధంగా ఓఎస్డి, అంతేకాకుండా మాకు ఎప్పుడు కూడా మంచి సపోర్ట్ తోటి కోఆర్డినేషన్ తోటి పనిచేస్తున్న సిఆర్పిఎఫ్ 141 అదేవిధంగా 81 ఆఫీసర్స్ అందరూ కూడా ఒక టీం లాగా ఏర్పడి మన జిల్లాని మావోయిస్ట్ ప్రభావం లేకుండా తీర్చిదిద్దడంలో వీళ్ళందరూ కూడా మంచి